ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అదుగో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే గోత్రనామాదులతో కూడా సంకల్పాన్ని నిర్వర్తించబోతూ కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అదిగో చూడండి స్వామివారిని. స్వామి యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని తనివితీరా చూస్తే కూడా సమస్తములైనటువంటి పాప పంకిలాలన్నింటినీ దోషాలని తొలగించేటటువంటి దేవదేవుడు. అదిగో నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే గోత్రనామాదులన్నీ కూడా గృహస్థుల చేత పలికించి అదుగో కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశ పూజతో భగవంతుడిని పూజించటము అనేటువంటిది ఏంటయ్యా అంటే అదుగో 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని పూజించటమే. ఈ స్వామిని మనం పూజిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ ఉండాలి అని కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. యస్య ద్విరదవక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెప్తూ ఉన్నది. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే ఇతి శృతి. అదుగో అభిజిల్లగ్నములో స్వామివారికి అమ్మవార్లిరువురు కూడా, శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురు కూడా ఆ మలయప్ప స్వామికి అభిముఖం కూర్చున్నటువంటి సన్నివేశములో కళ్యాణోత్సవానికి అంతా కూడా సిద్ధం చేసి కలశ పూజను కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించబోతూ ఉన్నాం. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం యనసూత్రం తస్మై సమస్త వేదార్థ విదయ విఘనసే నమః. శృతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం
विष्णुभक्तिदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवं प्राणानाम्याम् ओं भूः ओं भुवः ओं स्वः ओं माः ओं जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं आपो ज्योतिरसामृतं ब्रह्म भूर्भुवस्वरोम् अस्यां शुभदवस्य भूतो नारायणस्य श्रीहदेवोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशनादि सर्वोत्तन्त्रवशदत्तं शान्तत्तं स पुण्यावाचकर्म करिष्यन् आदौ निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं तदङ्गपूर्वे करकाराधनं करिष्ये ओं धारा सप्तशमांशेषु सरस्वरस्वरूर्देषु अभोविरह्णन् परिपादेश्ये घृणां नत्तां धर्म शर्मा इदमापस्वा शतमा शान्ता शान्तमा शुभा शुतमा पोता पोतमा पुण्याः पुण्यतमा मेध्यां मेध्यतमा मतां त्रसाः पोता ब्रह्म पवित्रेण पुता सूर्यस्रश्मि आपो वायुं सर्वं विश्वा भूतान्यपः प्राणापाप पशुवापो नमापो मधुवाप सम्राडापो विराडाप स्वराडाप छन्दाविश्वापो ज्योतिविश्वापो यजुविश्वाप सत्यमाप सर्वा देवतापो भूर्भुवस्वरापोम् अस्मिन् कुम्भेऽङ्गासरित्रावाहयामि एते शतं वर्णे सहस्रमिज्ञाः पाठाविदाः पुरुत्रा तेभ्यो निन्द्रस्यतोदविष्णुरिष्ये देवामुञ्चन्तमतस्वस्य वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरधर्मावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्य इदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि एते प्लोतवस्त्रोत्तरीयाभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्धवं शुद्धं सर्वमङ्गलदायिन करिष्यमानसकर्मणा निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं व्याप्तिं सङ्केतं पुष्पर्धवाहनं पूर्वाषाढोध्वं देवं दक्षिणाखमर्चेत् आग्नेयोस्मादिदामेत्ताश्चेदात्तमेतोत्सम्भोः वैराजन्ते सुतन्निधत्तां प्रेक्षां दिशोभिधानामनादि यामे स्थान् दातु ओं भूः पद्माकारुण्डे स्वक्षेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अभिधमावाहयामि तत्पत्नीं सुदरतीमावाहयामि वामे जयामावाहयामि तत्पत्नी सुसुक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभास्यता कर्मणान् विघ्नशान्त्यै आरम्भे कर्मणां पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सपरिवारस्य सक्सेनस्य भोजनं भवद्भिरग्नादः पुण्यः पुण्यां वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्त प्रोक्षतमस्तु प्रजापतिप्रियतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुचक्रमे त्रिधानः देवतं समूढवस्य भागं सुरे त्रीणिपदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसुदेतोः वृतानि वसुसि इन्द्रस्य जसखा तद्विष्णोः परमं पदं सदा संस्वर्यः दिवीव चक्षुरा तदं तद्विप्रासोय पुण्यमोजार्धभागं तत्समिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरस्य प्रेगं सदे द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधाराः अस्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वट्करुदभविषं यदा वै सूर्योदयति नक्षत्रण्येति यावत् तत्सूर्यो गच्छेति यत्तद्गण्यं पश्येति तावत्कृतयत्कार्ये स्यात् पुण्याः यवकृते ओं भूवतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं सपुण्यावाचकर्मणि पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्धस्वास्तनः पूषा शुवेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूवतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं सपुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मव्यनं स्वां सद्यां त्रदेवं त्रधेयन्नोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूवतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवेशना सर्वोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं सपुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामय भोस्थान ऊर्जे दादना महेरणाय चक्षुरे
योपस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्मारङ्गमापो शिक्ष्याय जन्मधा आपो जनेऽथा जनः हिरण्यवर्णास्य पापकायः जातः कस्य भोजास्मिन्द्रः अग्नीया गर्भं दद्रे विरूपास्तानापसकृत्स्यो न भवन्तु होमानस्वर्जिनः पवित्रेण विचर्षिणिः यः पोता समनात्मा पुनन्दमा देवजनाः पुनन्दमनवो धिया पुनन्द विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवजिज्यते अग्ने कृत्वा कृतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेशाः तेन सहस्रधारेण वामान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं शतोद्यामुखं हिरण्यं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमाप्नातु सोमस्वस्त्यावृणस्तमीच्छाः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदां मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गातुभेषणं षण्णोस्तुतिपदे षण्चतुष्पदे ओम शांति शांति शांतिः प्राच्याहन्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दशमासाः पितरः मार्जयन्तां प्रतीक्षां दिशग्रह पशवः मार्जयन्तां उदीच्यां दिशाभोषधयो वनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां दोधराद्रे नागेभ्यो मार्जयन्तां वास्तोःस्पदे प्रजानि यस्मान् स्वावेश्वानमिवो भवानः यत्ते महे परितन्नो शस्वस्सने तद्वदे षण्चतुष्पदे वास्तोःस्पदे शग्मया सदा ते सक्षिमि शरण्या गातमत्याः आवक्षेमुदयोगे वृन्नो यूयं पातस्तस्यभिस्सदानः अमीवः वास्तोःस्पदे विश्वारूपाण्या विशन्ने सखा सेवयेधिनः अनोरणीयान् महत्वमहीयानात्मा गुहायां नितोऽस्यन्तोः तमः करं वत्सति वीतशोको धातः प्रसादाहान् महिमानमीशं सप्तः प्राणाः प्रभन् सप्ताः सप्ताच्च समिद सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वेत्सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाश्च तेनेषु भूततिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनान्मुशर्विप्राणां मेषो मृगाणां सेनो गृध्रानागस्वैतर्वणा नागस्तोमः पवित्रमध्ये दरेपन्ने वरुणान्मः सक्सेनान्मः पुनः पाद्याचं सर्पयामि वरुणान्मः सक्सेनान्मः यथा भासा गुरोभार निवेदयामि ताम्बूलं सर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వంటి ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఆనాడు భగవాన్ వికనస మహర్షుల వారు లోక కళ్యాణార్థం శ్రీమన్నారాయణుని ఆనతి మేరకే మహత్తరమైనటువంటి ఇదిగో అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా మన పూజా గదిలో కానీ దేవాలయంలో కానీ భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఆ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. స్వామివారికి అర్చారూపంలో అవతరించారు. భక్త సులభుడుగా కీర్తించేటటువంటి ఆ స్వామివారికి నిత్యోత్సవంలో భాగంగా అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాడికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. భక్తితో మనం భక్తిభావనతో స్వామిని అర్చిస్తే స్వామి తప్పక ప్రసన్నుడవుతాడు. అంతేకాదు కామ్యార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గృహస్థులు కోరేటటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరూ మొక్కులతో స్వామివారిని మొక్కుకొని వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా నివేదించుకొని ఆ కోరికలు తిరగానే ఆ మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. ఈ సజ్జోంకురార్పణ కార్యక్రమంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పి అంటే సమస్తమైనటువంటి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి ఆహార పంటలు సమృద్ధిగా పండి మరి లోకములో ఆహార పంటలు సమృద్ధిగా పండాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంటే విష్ణువంశ సంభూతుడు మునుల్లో ప్రథముడైనటువంటి భగవాన్ వికనస మహర్షుల వారిచే ఈ లోకానికి అందించబడినటువంటిది వైఖానస భగవత్ శాస్త్రం అని చెప్తారు. ఆ శాస్త్రవిధిగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీ వైఖానస మరీచిమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే ఈ కళ్యాణోత్సవాన్ని విధిగా మనం పాల్గొనటం వలన దంపతులైనటువంటి వారందరికీ కూడా
అలాగే చూసేటటువంటి వారికి అందరికీ కూడా ఎంత ఫలం లభిస్తుందో చెప్తూ ఉన్నారు. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులయ్యి మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు అని చెప్తూ స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పబడింది. ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వర్తించటం వల్ల స్వామివారికి లోకం క్షేమము అనేటువంటిదే దీనిలో ఉన్నటువంటి పరమ ఉద్దేశ్యం. అదిగో స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహనం చేసి పూజాధికాలు నిర్వర్తించి ఆ తదుపరి స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించబోతూ ఉన్నాం. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయకీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానవాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇది విజ్ఞాయతే. ఇంకా మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అంటే స్వామివారి సేవల్లో పాల్గొన్నటువంటి వారి అందరికీ కూడా స్వామివారి కరుణ వల్ల సంతాన వృద్ధి కలుగుతుందట. అన్ని కార్యక్రమాల్లో విజయము అలాగే కీర్తి కోరిన కోరికలు తీరటం కూడా జరిగి అసరఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభారుహేమ అమ్మోం చ మాంగిర సంజంజ స్వస్త్యాః త్రేయం మనసా సాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్వం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. అయినటువంటి పూజాధికాలు నిర్వర్తించినటువంటి దీక్షాకంకణ ధారణ జగత్రాత జగద్రక్షక ఆపద్బాంధవ అనాథరక్షక అని చెప్పి స్వామివారిని గోవిందనామాల్లో కీర్తిస్తూ ఉంటాం. జగత్తునంతా కూడా రక్షించేటటువంటి దేవదేవుడు సృష్టి లయకారకుల్లో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుది చెప్తూ ఉంటారు. సమస్తమైనటువంటి లోకములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమాన స్వరూపినిగా స్వామివారిని చెప్తూ అదుగో స్థితికారకుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క తత్వం ఏదైతే ఉంటుందో లోకానంతా కూడా రక్షించేటటువంటి తత్వం స్వామిది. మనం గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడిని ఆర్తితో ప్రార్థిస్తే రక్షించినటువంటి విధంగా అలాగే ఎవరైతే ఆర్తితో ఆరాధిస్తారో ప్రార్థిస్తారో స్వామి తప్పక వారు అందరినీ కూడా కరుణిస్తాడు. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ విశ్వక్సేనులు వారిని కూడా ధ్యానించారు. మరి ఈ దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ ప్రత్యూషశ్చ ప్రభాతస్య మధ్యాహ్నశ్చ పరాహ్నక సాయంకాలో నిశీధశ్చ పూజాకాలాస్తు స్మృతాః. శ్రీవారి ఆలయములో భృగు సంహితలో చెప్పబడినటువంటి విధంగా మరి ప్రత్యూష పూజ ప్రాతకాలం మధ్యాహ్న అపరాహ్న సాయంకాల పూజలు నిర్వర్తిస్తూ స్వామికి సమస్త మానవాళికి కూడా ఐహికమైనటువంటి ప్రయోజనం కొరకే ఈ పూజలన్నీ కూడా అని చెప్పి ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ కైంకర్యాలన్నీ కూడా అర్చకులు ఇంత సంప్రదాయబద్ధంగా నిర్వర్తిస్తూ స్వామివారికి పూజా విధిని అంతా కూడా ఈ కళ్యాణోత్సవ విధిలో అదిగో దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారిని మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోథ వామనః రామో రామశ్చ కృష్ణకల్కీతి దశ. అవతారాల్లో 5వది ఏంటయ్యా అంటే అదుగో అర్చారూపం అన్నమాట. అంటే సాక్షాత్తు మహావిష్ణువుని మన యొక్క స్థూల శరీరంతో మన చక్షువులతో అనుభవాన్ని పొంది దర్శించగలగటము అనేటువంటిది ఈ అర్చారూపానికి ఉన్నటువంటి సౌలభ్యము అని చెప్తారు. అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా స్వయం వ్యక్తము దివ్యము సైద్ధము పౌరాణికము మానుషము అనేటువంటి ఈ విభజనతో అర్చారూపములో భక్తులందరి యొక్క పూజలు కూడా అదిగో స్వామివారు స్వయంగా స్వీకరిస్తూ ఉంటారు. అత్యంత సులభ మార్గంలో కూడా మోక్ష సాధన కలిగించేటటువంటి రూపమేది అంటే అర్చారూపమని. అందుకే
తిరుమల వెళ్ళి స్వామివారి అర్చావతార రూపాన్నంతా కూడా ఒక్కసారిగా దర్శించి మనం అంతా పునీతులమవుతూ ఉంటాం. అదిగో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. పురా చతుర్ముఖా దేశ చత్వారో మునయోమల ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమౌ అభ్యర్చయన్ నృపః మరీచిర్మందరే విష్ణుం అర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే త్రిరర్చయేత్. ఆనాడు వికనస మహర్షి శిష్యులైనటువంటి ఋషులు అత్రి, భృగు, మరీచి, కశ్యపులట వారంతా కూడా గురువుగారి యొక్క ఆదేశం మేరకు అదుగో స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా పూజాధికారులు నిర్వర్తించి వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పద్మావతి స్వరూపంగా కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుసుకొనూరు క్షేత్రంలో ఎంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిన్నటిదాకా జరిగాయో మనం చూశాం. నిన్ననే పంచమీ తీర్థం అత్యంత వైభవంగా కడు రమణీయంగా కూడా కొనసాగింది. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ఎంత వైభవంగా అమ్మవారికి జరిగినటువంటి శాస్త్రోక్తంగా నిర్వర్తించినటువంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభను కూడా మనం సంతరించుకున్నాం. అంటే నేడు జరగబోయేటటువంటి పుష్పయాగ మహోత్సవం కూడా అమ్మవారికి ఎంత వైభవంగా జరగబోతుందో కూడా మనందరికీ తెలుసు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నిత్యాగతానంత నిత్యానందిని జనరంజని నిత్యప్రకాశిని చైవ స్వప్రకాశస్వరూపిణి మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతి భోగవైభవ సంధాత్రి భక్తానుగ్రహకారిణి. ఆ అమ్మవారు సమస్త లోకాల పట్ల ఆధిపత్యం కలిగి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తత్వం మహాలక్ష్మి అమ్మవారిది. అదిగో భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా పూజాధికారులు నిర్వర్తించి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతూ అదిగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించబోతున్నారు. ఆ తదుపరి భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అమ్మవారిని సమస్త ఐశ్వర్య ప్రదాయిని స్వామికి నిత్యానపాయినిగా ఉండేటటువంటి అమ్మవారి తత్వం అదిగో పూజాధికారులు నిర్వర్తించినటువంటి ఆ దీక్షా కంకణ ధారణ భూదేవి మాతకు కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ తిరుమలలో మనం వెళ్ళగానే వరాహస్వామిని దర్శించుకుంటాం. ఆ భూదేవి మాతకు కూడా నమస్కారం మనం ఆచరించి ఆ తదుపరి యజ్ఞ వరాహస్వామి సంవాద గోష్ఠిలో భూదేవి మాతకు ఒక మంత్రాన్ని ఉపదేశించారట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా ఎవరైతే పలుమార్లు అనుసంధానం చేసుకొని జపిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా చర్చాగోష్ఠిలో వరాహస్వామి భూదేవి మాతకు నివేదించినట్లుగా కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదిగో దీక్షాకంకణ ధారణానంతరం స్వయంగా అర్చకవరేణ్యులు కూడా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి యొక్క కళ్యాణం విశ్వ కళ్యాణం కాబట్టి ఆ కళ్యాణాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం అందరికీ కలగాలి. మరి లోకములో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా అదిగో తిరుమలకు చేరుకోబోతూ ఉన్నారు. సమస్తములైనటువంటి దేవతల్ని కూడా ఆహ్వానించాలి కాబట్టి యజ్ఞవిధిగా వారందరినీ కూడా ఆహ్వానించబోతూ ఉన్నారు. ఉపచారాలన్నీ కూడా సమర్పించారు. ఉపచారాలు అంటే స్వామివారిని ఒక దైవంగా మనం భావించి భక్తిభావంగా ప్రియంగా చేసేటటువంటి సపర్యలు అన్నమాట. ఎప్పుడైతే ఆ ఉపచారాలతో స్వామిని మనం సేవిస్తామో ఆ స్వామి తప్పక ప్రసన్నుడవుతాడు అని చెప్పి ధ్యాన శ్లోకాలతో మనం స్తుతిస్తాం కాబట్టి, అలాగే నామాలతో కీర్తిస్తాం కాబట్టి ఆ పూజ స్వీకరించమని చెప్పి కూడా మనం ఆ స్వామివారిని ఆహ్వానిస్తాం. అదిగో సకలములైనటువంటి దేవతలు ఆ దేవతలందరినీ కూడా ఇప్పుడే ఆవాహన నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం.
अग्निमश्वत्थाधव्यवागुं समीकर्ता देवेभ्यो अभ्यमण प्रजानन्ने आयु प्रजानोदरोणे आयतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसव ब्रह्मजज्ञानं ब्रह्मप्रसाद्धिमस्रचो वेनावः सबुद्ध्यामासविष्टासश्च नमदस्व ब्रह्माणमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भावाहयामि ब्रह्मसेदमासनं सोमो धेनुं सोमोर्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यमित्थगं सभयं त्रिश्राणं यदा तस्मै ओं भूस्वामावाहयामि भूरज्ञाङ्गमावाहयामि ओं स्व इन्दुमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्सेदमासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञं यजमांशदेहि ओं प्रोक्ष पवित्रेः स्तवैष्णव्ये स्तवज्ञेः स्तवायुभूतेस्थो विष्णोर्मनसा भूतेस्थो यज्ञस्य पावनेस्तः परशुरश पवित्रेः स्तवैष्णव्यो देवसवितपसपना त्वच्छिद्रेण वसो सूर्यसरस्मेरापो देवीरग्रे भोग्रे भोग्रीं यज्ञं नेताग्रे यज्ञमतन्दतयुष्मानिन्द्रौनुत्तूर्ये यूजमिन्द्रेणिध्वंस्तूर्ये प्रोक्षदास्ता विष्णुवस्तु भवति दक्षिणता विष्णुवस्तु भवति पश्चिमसोधत्ता देवेभ्यो विष्णुवस्तु भवति श्रुतासि घृतासि ध्रुवासि तारणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञं यजमानच्छदेहि ओं प्रणय सोमावः प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्वष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलगस्तत्रिवं यज्ञं यजमानच्छदेहि ओं प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयाणि यज्ञकं सकं साधयन्तनः इदं वदन्ति हि कुतपुष्टावदागसहस्रवोषं यजमान्यञ्चतीः दक्षप्रणितौ ब्राह्मणेण प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञेतविश्वान्देवानावाहयामि सर्वदेवानावाहयामि आजवागे प्रजापतिष्ठनपां इन्द्राष्टनपां ज्ञेष्ठनपां सोमाष्टनपां सोमाष्टनपामि अग्निशोमाभ्याण्डष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपां सुभ्यष्टनपां मरुद्भ्यष्टनपां रुद्रेभ्यष्टनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपां मित्राष्टनपां वरुणाष्टनपां आदित्येभ्यष्टनपामि अश्वभ्याण्डष्टनपां पुष्णेष्टनपां कक्षाष्टनपां सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेहेभ्यो देवेभ्यष्टनपामि सर्वदेवेभ्यष्टनपामि आज्यन्त्रिप्रतिश्रयामि चरन्त्रिप्रतिश्रयामि अन्तर्तमृक्षो अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्पतिस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाब्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा देवस्तासवितापना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा करसम्पूर्णावासमिधौ गृहीत्वा मूलाग्राभ्याङ्गतं स्पर्शयित्वा अध्यर्चाम् अक्षता च चरिभिरिमामे ज्ञष्टिकाधेनमस्सन्ते एकाच शतं च सहस्रं च आयतं च नीतं च प्रेतं च अर्भुतं च निर्भुतं च समुद्राश्च मज्जन्तां हेमामे ज्ञष्टिकाधेनमस्सन्तु वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः वीरप्रभसे नमः पंक्तिरासे नमः सर्प्रिये नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसव षष्ठसहस्राः नितमक्षमर्भदमानया अयन्तेद्मा आत्मा जातवेदस्तेनेद्वस्य वधेजेत्वधेजास्मान् प्रजा पशुभे ब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् औपासनाटुण्डे ब्रह्मन् समुद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगाज्य
ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వాహ ఐతేన మగ్గుస్థాః నమతేన మగ్గుస్థాః తేన మగ్గుస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూః అతిపురోక్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆహారహోమాంతే సర్వంతర్విజాతృనాథ్ ప్రయాస్తాత్ తుమతో దివాది వైష్ణవం హోష్యే ఐతేన మణిస్వా నమతేన మణిస్వా సరస్తేన మణిస్వా దేవదేవత ప్రసువా ఓం మతో దేవాహంతరతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తదాం విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమూఢమస్వాహం శ్రేయ స్వాహ త్రీణిపదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి విశ్లేతోః వృధాని విశ్వేంద్రసేజసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సంస్వర్యః దివీవ చక్షురాదగ్గు స్వాహ తద్విప్రాసో పుణ్యమోజార్ధ్రువాగం దత్సమిదతే విష్ణోర్జత్పరమం పదగ్గు స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వాహ ఐతేన ముగ్గుస్థాః నమతేన ముగ్గుస్థాః సరస్తేన ముగ్గుస్థాః దేవసవిదః ప్రాసావీః తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే.
श्रीमदादि नारायणस्य अचिन्त्या परमशक्त्या भ्रमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां यगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावृणीरावृते अस्मिन् महतिब्रह्माण्डे आधारशक्तिश्रीवराः कूर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतनतल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धमती गन्धवत्यलकावती यशोवती इति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमुनिरुद्यवर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धारकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रवञ्चस्सागसान्वलिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृष्टमदृष्टमद्विन्द्यवर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषहारीलावृतभद्राश्वकेतकमालकरमणककुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु ह्यजन्मनि च एतक्षणपर्यन्तं बालजयवनगोमारवार्धिकेषु रहस्यप्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामा सङ्घातपकालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्यातिलैः सूर्यमण्डलपर्यन्तं कुतराशीर्वर्षसहस्रावसाने एकैकदिलावकर्षक्रमेण सर्वराष्ट्रपकर्षसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रीणिकुताग्निष्टोमत्राप्ताप्तोर्यामशान्तमनुवाजपेय पौण्डरीकाश्वमेधादेशरक्कतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्याम्यच्चावतारस्वरूपरमणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्ठादिवृत्तगृह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदा पद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेयप्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं
భార్గవచ్యవనాప్నువాణ ఔర్వ వైదుల పంచార్షే పురాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్యాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయార్షే పురాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని, మూలపురుషులతో సహా ఆత్మబంధులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, వంశానికి చెందినటువంటి మహర్షులంతా కూడా ఈ ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా వినిపించారు. అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హితవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై అదిగో స్వామివారికి ఆరాధన జరిపి ఆ తదుపరి ఉభయదేవేలైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా మాంగళ్య ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆనాడు అరుణోదయ ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిస్తే పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకిపై ఆసీనం చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆసీనులు గావించారు. అంటే ఆనాడు మరి వేదమంత్రాలు ఎవరు చదువుతున్నారు అని చెప్పి అంటే బృహస్పతి, వశిష్ఠ మహర్షి, బ్రహ్మదేవుడే సాక్షాత్తు వేదమంత్రాలన్నీ పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటలపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. మరి వశిష్ఠుడు శ్రీనివాసునికి పద్మావతీదేవికి కూడా కంకణాలు కట్టించి ముత్తైదులు గానం చేస్తూ ఉన్నారట. జ్యోతుల్ని చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. మరి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అందరూ కూడా దేవతలంతా కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. అంత అంగరంగ వైభవంగా 5,000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగినటువంటి స్వామివారి వివాహానికి వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారి యొక్క వివాహం అంత వైభవంగా జరిగితే ఆనాడు జరిగినటువంటి వివాహాన్ని తలపించేటటువంటి విధంగా వైఖానస భగవశాస్త్ర విధిగా తిరుమలలో ఈ కళ్యాణోత్సవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి సమస్తములైనటువంటి దేవతలంతా కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. అంటే పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణము అనేటువంటిది మహావైభవంగా జరిగితే ఉకుళామాలిక కూడా ఆ కళ్యాణాన్ని చూసి ఆనందపరవశురాలై వారిరువురిని కూడా దీవించిందట. మరి స్వామివారి పెళ్లి కుమారుడుగా సమస్త అలంకార సంశోభితుడైతే మరి పెళ్లికి తరలి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా ఈ వెంకటాచలం కోలాహలంగా మారిందట. మరి వివాహోచిత విధులన్నీ కూడా వశిష్ఠ మహర్షి మరి బ్రహ్మదేవుడు దగ్గరుండి జరిపిస్తున్నారు అని చెప్పారు. కులదేవతను ఆరాధించవలసి ఉంటే వశిష్ఠ మహర్షి శ్రీనివాస స్వామిని అడిగాడట. దేవా, నీ కులదేవత ఎవరు అని చెప్పి అంటే భవిష్యోత్తర పురాణం ఏం చెప్తుందో చూడండి.
వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమీస్మృత మమాపి పాండవానాంచ నాత్ర కార్య విచారణ. ఓ మహర్షి, మాకు పాండవులకు కూడా శమీవృక్షమే కులదేవత అని చెప్పారు. అంటే స్వామి తన యొక్క నామధేయాన్ని కూడా చెప్పుకునేటప్పుడు సింధుపుత్ర కులం ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రత శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోస్పి మే సఖాదేవి పాండవా మమ బాంధవాః. అంటే ఆనాడు పద్మావతి అమ్మవారికి కూడా ఆయన యొక్క వివరాలేంటో తెలుసుకురమ్మని చెప్పి చెలికెత్తెల్ని పంపిస్తే ఆ చెలికెత్తెలకి స్వామివారి చెప్పినటువంటి మంత్రం చూడండి. యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుర్మనిస్తపస్వినః. అంటే ఎవని నామధేయాలు అనంతాలో మరి సకల జీవుల్ని కూడా స్మరణమాత్రం చేస్తా పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అని చెప్పారట. అలాగే శరీర వర్ణన చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైంది అని చెప్పి తపస్సంపన్నులు అన్నట్లుగా కూడా శ్రీనివాసుని యొక్క మాటలుగా భవిష్యోత్తర పురాణం పేర్కొంటూ ఉన్నది. అంటే స్వామివారే అన్నారట, శ్రీనివాస స్వామి మాది యదువంశము అని చెప్పారట. దేవకి వసుదేవులు ఎవరయ్యా అంటే నా తల్లిదండ్రులు, మరి బలరాముడు ఎవరయ్యా అంటే నా అన్న, సుభద్రాదేవి నా సోదరి, పాండవులే నా బంధువులు, నా పేరే కృష్ణుడు అని చెప్పారు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను విధిగా ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. సావిత్రి సుమంగళీర్యం వధోరిమాగం సమేదవస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయో చరిద్భ్యో దాతి శ్రియంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతపస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరా స్యాదుదా దేవి వాసవీ బ్రహ్మవర్చः పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో ను గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శోభాన పాడేము మేము శోభాన
हविष्यस्य स्वाहा त्वमग्ने अयास्यासन् मनसायितः अयासन् हव्यमूषे यानो देहि वेजग् स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मगस्थाः हनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओम भूभवतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्यैतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवाम् इमां लादान्ति आज्यमभिगार्याम् इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरे पतिरे धन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदहदेनागुंसेनोत्पर्जन्यस्य दुष्मेणोदस्तामृतागुम् अनु विश्वावदत्वया वजं धारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकिरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरे पतिरे धन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदहदेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावदत्वया वजं धारावदन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरे पतिरे धन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदहदेनागुंसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामृतागुम् अनु विश्वावदत्वया वजं धारावदन्या इव अतिगाहे महिद्विषः ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वाहा ऐतेन मगस्थाः हनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओम भूवतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रिपर्यातरुन्नात्तप्रयास्तात्तम् अतो देवादिवैष्णुं होष्यैतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओम अतो देवाः वन्दनतो विष्णुचक्रमे दिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यातोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् विसेदोः वृदानुस्येन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्यवचक्षादग् स्वाहा तद्विप्रासो पुण्यवो जार्ध्रभागं तस्मिन् ते विष्णोः जत्परं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐतेन मगस्थाः हनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओम भूभवतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा यतस्य कर्मणोत्तिरेतं विद्यानेन भागरम् अग्निश्चष्टातं करोतु स्वाहा अग्ने सुष्टगते स्वतः हतावदेनां कामानां समुत्तरे स्वाहा अग्ने स्वाहा अग्ने नादाय स्वाहा अग्ने नवते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मे स्वाहा अग्ने सुष्टगते स्वाहा वास्तुपते नमो वास्तुपते स्वाहा यन्मात्रं इन्दावोदग्निसत्तनरः जातवेदावचक्षे स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्र बृहस्पति पुनर्व्याश्वाजं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्यौराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितमषट्कुलमत्योक्तिञ्चेग्ने अतिरिक्तं कर्मणो क्षेनमग्नः पर्वाणि प्रतिनियतकल्पयन् स्वाहा देवान् स्वाहा यथोः शेषधीमहि स्वाहा समितस्तेजोस्तेजोमहिधे स्वाहा यमस्य धीमतेर्मे बाय स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे बाय स्वाहा सोमस्य धीमे चित्तं मे बाय स्वाहा वायोर्धीमे प्राणान् मे बाय स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे बाय स्वाहा सप्तते अग्ने सप्त सप्तहिवा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधवनस्पतिं दर्वाशिष्ट भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोर्जीर्णं पृथिवीजीर्णं ओषधवनस्पतिं दर्वाशिष्ट जीर्णं स्वाहा समन्तां हर्षावतेन समादित्यै वसभिः सम्मरुद्भिः स्वमिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा सप्तते अग्ने सप्त सप्तहिवा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्ति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो
ब्रह्माद्यास्तृप्यन्तां वशतिर्निष्ठुन्दर्वासर्जयतृप्यन्तां वेदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्ततृप्यन्ताम् ऐतेनमुग्रस्था सरस्तेनमुग्रस्ताः देशवितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा मे चेष्टाः राजाः दक्षिणतः परदेवनया उत्तरतः परदेवनया पश्चिमतः परदेवनया दक्षिणतः विष्णुः समसि पश्चिमतः विष्णुः सदनमसि प्राच्यां विष्णुः सदनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्धन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय दीर्घायुत्वाय बलाय तताय तदञ्चवत्ये त्र्यायुषम् आपोहिष्टामयोभोस्थानमूर्जेदादना महेरणाय चक्षुषे योपस्वदमोरदस्तुश्च बाध्यतेन उषतीरिव मात्रः आपो जने यथा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूया सम्यग्ने वर्चस्विनाहं वर्चस्वी भूया समस्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधा मयि प्रजा मयि यज्ञस्तेजो दातु मयि मेधां मयि प्रजा इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजा सूर्यन्दृशे यवदगान्मातोर्नवाः दिभ्राजमानसरस्मध्या समावशभो रोहिताक्षसूर्यौ पश्यन्मनसा पुनातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं साधना कायेन वाचा मसेन्द्रियाब्जात्नापुते स्वभावत्करं यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं सासकं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभार निवेदयामि आज्ञोभार निवेदयामि अग्निम् आदित्यं गच्छ सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु।
శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. ఆనాడు మేఘ గంభీరధ్వనితో స్వామివారి విగ్రహం నుండి వాక్కులు వినిపించాయట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారితో స్వామి వారే ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అని చెప్పారట. స్వామివారు అన్నారట, నేనే స్వయంగా అదిగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. ఆనాడు గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పారట. అంటే విష్ణుచిత్తుల వారి యొక్క జీవితము అనేటువంటిది చరితార్థమైంది. గోదాదేవి యొక్క చరిత్ర కూడా పుణ్యకథై పురాణతుల్యమై లోకకృతమై భాసిల్లుతూ ఉన్నది. అందుకే ఆమె భక్తి పారవశ్యములో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో కూడా నేటికి చిరస్థాయిగా నిలిచి ఉంటూ ఉన్నాయి. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే వైష్ణవ ఆళ్వారు ఆచార్య దివ్యం పరంపరలో శ్రీరంగనాయకి చరిత్రము అనేటువంటిది నాయికామణిగా కూడా చెప్తూ ఉంటారు. అమ్మవారిని మనం గోదాదేవి కళ్యాణము అనేటువంటిది కూడా మార్గశిర మాసంలో ఏదైతే ప్రారంభమై పాశురాలు తిరుప్పావైలో ఉన్నటువంటి పాశురాలన్నీ కూడా ధనుర్మాస ప్రారంభంలో ఎంత విధిగా నిర్వర్తిస్తారో అదిగో మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవారికి సమర్పించినటువంటి అదే వరమాలను మరలా స్వామివారికే సమర్పించి ప్రణామాన్ని కూడా సమర్పించారు. రేపు రాబోయేటటువంటి ధనుర్మాసంలో కూడా మనం చూడబోతూ ఉన్నాం. తిరుప్పావైలైనటువంటి పాసురాలన్నీ కూడా ఎంత పవిత్రంగా కీర్తించబోతూ ఉన్నారో. సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండనేను సర్వతోముఖుడనైనా సాక్షియు బ్రహ్మంబు నేనైతిని. తేజంబు గలవారిలో ఉన్నట్టి తేజంబునే నిజము బలము గలవారిలోనా బలమును నేనే వెలయుచుందు. మాసములలో నెన్నగా మార్గశిర మాసంబునేనైతిని ఋతువులందెంచి చూడా వసంత ఋతువునై వెలయుచుండు. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరహ అని చెప్పి మాసాల్లో మార్గశీర్ష మాసముని నేను అని చెప్పి ఆ మహావిష్ణువే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ రూపంలో భగవద్గీతలో ఒక్కాణించి ఉన్నాడు. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అక్షత అంటే నశించినటువంటివి, తలంబ్రాలుగా కూడా అదుగు అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ఓ